మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు దసరా ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగబోతుందండి. సో మనకి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, అంటే జమ్మిచెట్టి ప్లేస్కి వచ్చి ఇక్కడ ఏదైతే మనకి రిచువల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ పర్ఫామ్ చేశారనమాట. సో అలా తరతరాలుగా ఇక్కడ ఇలా వస్తూనే ఉంటుంది, ఇలాంటిది జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వాళ్ళ తరాలు అన్నీ కూడా. అయితే ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి జమ్మిచెట్టు దగ్గరికి వెళ్ళి ఇంత ప్రాధాన్యత ముఖ్యంగా దసరా రోజున ఎందుకుందన్న విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ మనోభీష్ట సిద్ధిరస్తు. ఈ యొక్క దసరా ప్రాముఖ్యత ఏంటంటే మనకు పితృమాస దగ్గర నుంచి ఈ యొక్క 11 రోజుల ఈ కార్యక్రమం జరిగింది. ఈ విజయదశమి అనేది చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత. పండుగ సందర్భంగా ఈరోజు జమ్మి వృక్షాన్ని, ఆ యొక్క జమ్మి వృక్షం యొక్క విశిష్టత ఏంటి అంటే ఆ వృక్షం మీద ఆ యొక్క పాండవులు కౌరవులు, ఆ పాండవుల యొక్క అజ్ఞాతవాసానికి అరణ్యవాసం 13 సంవత్సరాలు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసింది కాబట్టి ఆ అజ్ఞాతవాసం అప్పుడు తమ యొక్క అన్ని శస్త్ర విద్యలు, అన్ని ఆ యొక్క బాణాలు కానీ, ఆ ధనుర్బాణాలు, విల్లంబులు, ఆ యొక్క గదలు, ఆ యొక్క అవన్నీ తీసుకోపోకుండా ఉండడానికి కారణంగా వాళ్ళ యొక్క జమ్మి వృక్షాన్ని ఎంచుకున్నారు. ఆ జమ్మి వృక్షం యొక్క విశిష్టత ఏంటి అంటే జమ్మి వృక్షం మొత్తం ముళ్ళతో కూడి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దాన్ని ముట్టుకోరు, దాన్ని పట్టుకోరు అనే ఉద్దేశంతో ఆ కాలం లోపలనే ఆ యొక్క పాండవులందరూ, పంచపాండవులు 5 ఆ యొక్క తమ యొక్క ఉన్నటువంటి శస్త్రాలు, అస్త్రాలు, ఇప్పుడు అంటున్నాం మనం రైఫోళ్ళు అవి ఇవి అంటున్నాం, పిస్టోళ్ళు అవి అని అంటున్నాం, కానీ వెనకట అవన్నీ గదలు, కత్తులు, కృపాణాలు, అవన్నీ ధనుర్బాణాలు అవన్నీ ఉండే. అవన్నీ తీసి ఆ యొక్క చెట్టు మీద భద్రపరిచి దాని యొక్క ఒక వస్త్రాన్ని, వైట్ వస్త్రాన్ని, తెల్ల వస్త్రాన్ని పరిచి దాని మీద ఒక శివాకారంలాగా కట్టి వాళ్ళు ఒక ఏడాది అజ్ఞాతవాసం విరాటరాజు కొలువుకు పోయినరు. ఆ విరాటరాజు కొలు లోపల ఆ యొక్క సంవత్సరం దిగ్విజయంగా ఆ యొక్క కృష్ణుని అండతోని దిగ్విజయంగా కార్యక్రమం జరుపుకొని మళ్ళా ఆ యొక్క కౌరవుల మీదకి యుద్ధానికి వచ్చే సమయం లోపల అదే రోజు విజయదశమి అయింది. విజయదశమి అంటే విజయాలు చేకూర్చేది. సమస్త కార్యాలు ఈ రోజు మొదలు పెడితే సక్రమంగా జయప్రదంగా జరుగుతాయనే ఉద్దేశంతో మళ్ళీ వృక్షం దగ్గరికి రావడం జరిగింది. ఆ యొక్క చెట్టుపై ఉన్నటువంటి ఆ యొక్క కృపాణాలు, ధనుర్విద్య బాణాలు అవన్నీ యొక్క తీసుకొని ఆ యొక్క కౌరవుల మీదకి శంకరావం పూరించి పోయి ఆ యొక్క యుద్ధం లోపల గెలిచిండ్రు. కౌరవులను దానికి తుడముట్టించిండ్రు ఆ కృష్ణుని అండతోని. కాబట్టి ఈ యొక్క జమ్మి వృక్షం యొక్క విశిష్టత అంతగా ఉంది కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క జమ్మి వృక్షాన్ని విశేషంగా నమస్కరించి దాని యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి ఈ పాండురంగారెడ్డి గారు చైర్మన్ గారు మరియు గౌరవ కౌన్సిలర్ సభ్యులందరూ కూడా వారి యొక్క సహాయ గ్రామ పెద్దలు, ఆ యొక్క వివిధ పార్టీ సభ్యులు అందరూ కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, మరియు ఆ యొక్క రావణాసురుని వధ ఇదే రోజు కూడా ఆ రావణాసురుని వధ రాముడు చేసింది కాబట్టి అదొక ముఖ్య విశేషం. మరియు ఆ అమ్మవారు ఆ మహిషాసురుని కూడా ఇదే రోజు సంహరించింది కాబట్టి ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉన్నది. విజయదశమి అంటే మామూలు ముచ్చట కాదు, 5 ఉంటాయి. విజయదశమి 1, తర్వాత వసంత పంచమి, భీష్మ ఏకాదశి, తర్వాత వైశాఖ తృతీయ, అక్షర తృతీయ అంటాం, బంగారం కొనే రోజు అదొక రోజు, తర్వాత భీష్మ ఏకాదశి. ఒక 5 కార్యక్రమం అంటే 5 మంచి రోజులు. వాటికి తిథివార నక్షత్రాలు చూసుడు అవసరం ఉంటుంది. ఆ రోజు పంతులను అడగకపోయినా ఆ రోజు మనం కార్యక్రమం మొదలు పెట్టుకుంటే దిగ్విజయంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విజయదశమి రోజు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రజలందరికీ, అమీన్పుర గ్రామ ప్రజలందరికీ మరియు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ యొక్క సీతారామచంద్ర స్వామి, భవానీ శంకర స్వామి, ఆ యొక్క దుర్గామాత అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళని చల్లగా కాపాడాలని, వాళ్ళ ఇంటి లోపల ధన కనక వస్తువాన పుత్రపౌత్ర జరగాలని ఇత్య ఆశీర్వాద. చాలా సంతోషం అండి. అసలు విజయదశమికి సంబంధించిన వృత్తాంతం అంతా కూడా, రామాయణ భారతంలో జరిగిన వృత్తాంతం అంతా కూడా మనకి తెలియజేశారు. అలానే ఇక్కడ పాండురంగారెడ్డి గారు కొన్ని జనరేషన్స్ గా కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ కొన్ని రిచువల్స్ అన్ని కూడా పర్ఫామ్ చేశారు. సో ఆయన మాటల్లో మనం విని తెలుసుకుందాం. పాండురంగారెడ్డి గారు నమస్కారం అండి. ఈ దసరా అనేది, ఈ సాంప్రదాయము, ఈ పద్ధతులు ఇవి ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి మా పెద్దలు ఏ విధంగా ఏ పద్ధతితోనైతే తీసుకెళ్తా ఉన్నారో అదే పద్ధతి, అదే సాంప్రదాయబద్ధంగా మేము గ్రామస్తులం అందరం కలిసి కులమతాలకు అతీతంగా ఒక చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి అదే పద్ధతితోని ఇక్కడ జంపి చెట్టు దగ్గరకు వచ్చేసి ఈ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ రావణ దహనం కానీ, మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఎందుకంటే గతంలో ఒక చిన్న విలేజ్గా ఉన్న అమీన్పూర్ ఈరోజు ఒక 200 కాలనీలతో చాలా పెద్దగా విస్తరించింది. కాబట్టి ఇటు ఉన్నటువంటి పురపాల ప్రజలందరికీ వాళ్ళని ఆనందపరిచే విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడము గత 12 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామ పెద్ద అందరూ కూడా
పార్టీలు కాదు ఏం కాదు అమీన్పూర్లో పార్టీలు అంటూ ఎప్పుడు కూడా అట్లాంటి భేదాలు ఉండయి. ఓన్లీ ఈ ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే అందరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు అందరు ముందు నిలబడి ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఒక సాంప్రదాయబద్ధంగా ఒక అన్న తమ్ములాగా ఎప్పుడూ జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా అంతకంటే భారీగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ దసరా ఉత్సవాల్లో గ్రామ పెద్దలందరూ పేరున, ఎందుకంటే చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఎవరి పేరు ప్రస్తావించకుండా గ్రామ పెద్దలందరూ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మొన్న లాస్ట్ దసరా వరకు నేను 5 సంవత్సరాలు చైర్మన్గా చేయడం జరిగింది. చైర్మన్ కాకముందు కూడా చేయడం జరిగింది. చైర్మన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ మొదటిసారి కాబట్టి వీళ్ళందరి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో దీన్ని ఇట్లనే నా ఊపిరినంత వరకు, నా చేతనైనంత వరకు ఈ గ్రామానికి ఇలాగే నేను సేవ చేస్తూ ఉంటానని చెప్పి వీళ్ళందరి ఆశీర్వాదంతో ఆ భగవంతుడు ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాను. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అందరి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. జై శ్రీమన్నారాయణ. ఓకే, ఇక్కడ అయితే మనకి అయ్యింది కదా, ఇక్కడ పూర్తయిన తర్వాత అసలైన ఘట్టం ఉండబోతుందండి, రావణ దహనం. అది కూడా మనం చూద్దామా? వచ్చేసేయండి. జబర్దస్త్ లో మందు అంటే గుర్తుకొచ్చే పేరేంటిది? అది పాప నిజంగా రాగడు, ఉత్తగా బదనామేండు. అంటే ఆ బదనానికి కారణం కూడా ఆయనే, మళ్ళీ ఆయనే అట్లా చేసి బదనామేండు. జబర్దస్త్ నుంచి రాజమౌళన్న విత్ బ్యూటిఫుల్ గార్జియస్. మగవాళ్ళంతా ముందుకు రండమ్మా, ముందుకు రండి, కల్మయ్య వచ్చింది. మీ అందరికీ హాయ్. అందరికి దసరా శుభాకాంక్షలు. తుమ్మల పాండురంగారెడ్డి గారు ఎస్పెషల్ నన్ను మా అందాల తార, మందార మాల, నవ యవ్వన కుసుమ కోమలాంగి, మా జబర్దస్త్ తన్మయిని, నా మిత్రుడు, నేను తోపని పిలుచుకుంటా, సందీప్ అద్భుతమైన సింగర్, నా మిత్రుడు సందీప్ ద్వారా మమ్మల్ని ఆహ్వానించినందుకు కమిటీ వాళ్ళందరూ కూడా తుమ్మల పాండురంగారెడ్డి గారికి స్పెషల్లీ థ్యాంక్స్. మీ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు. తన్మని ఏమైనా మాట్లాడతావా? ఇంత సైలెంట్ గా ఉంటే ఎలా అండి? ఒక్కసారి గట్టిగా ఓవేసుకోండి. అంతేనా? ఇక్కడ ఇంత మంది క్రౌడ్ ఉన్నారు, ఇంకొకసారి నా కోసం గట్టిగా వేసుకోరా? అది ఈ మాత్రం ఉంటే చాలా బూస్టింగ్ వస్తుంది. సో ముందుగా ఇక్కడికి ఇన్వైట్ చేసిన పెద్దలందరికీ హార్ట్లీ థ్యాంక్స్. అండ్ అమీన్పూర్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ? అబ్బాయిలు ఉన్నారా అని అడిగాను. మేమంతా నేను ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నేను లేదు, నేను స్టేజ్ ఎక్కగానే ఒక అతన్ని చూసి మనసు పడ్డాను. రాజమౌళి స్టేజ్ ఎక్కగానే మనసు పడ్డాను. ఎవరా యంగ్ బాయ్? 6 అడుగుల అందగాడు, ప్రభాస్ లాంటి హైట్, అదే వీళ్ళు మహేష్ బాబు లాంటి కలర్, అల్లు అర్జున్ లాంటి స్టైల్, ఇవన్నీ లేకపోయినా ఆ మధ్యలో కూర్చొని నోటి మీద వేలేసుకున్నాడు. నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి అసలు చెయ్యి కొరికేసుకుంటున్నాడు ఆయన. ఏం పేరు? నా కోసం ఒక్కసారి మీ స్టేజ్ పైకి రా. అదే నువ్వు అదృష్టం నీ పని అయిపోయింది, నువ్వు పక్కకురా. హీస్ మై బాయ్ ఫ్రెండ్ అబ్బాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్. అవును. ఒకసారి చప్పట్లు కొట్టొచ్చు కదా మా ఆయన పైకి వస్తుంటే. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న ఇటు పక్కకు పోతే మాస్, పని అయిపోతే ఇక. ఒకసారి మైక్ థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి. వినోద్ దుబే. ఒకసారి నాకు టచ్ చేయరా?
నేను మిమ్మల్ని టచ్ చేయమని నన్ను గోకమని చెప్పలేదు. పంచదార బొమ్మ. సరే మీరేం చేయదు, ఇక్కడ రండి ఒకసారి. యాక్చువల్లీ పాపం వాళ్ళు చాలా, ఒకసారి మా ఇద్దరి పేరు ఎలా ఉంది మరి ఒకసారి గట్టిగా వేసుకోండి. సూపర్ సూపర్. ఇప్పుడు మీ అందరి కోసం, ఇప్పుడు ఈయన నాకు హస్బెండ్ అయిపోయాడు కాబట్టి ఒక చిన్న ఏం చేస్తాడంటే, మీరు ఏం చేయొద్దు, మీరు జస్ట్ నన్ను అలా ఎత్తుకొని ఇలా తిరగండి. నేను అదే అనుకున్నా, నేను అదే చెప్పుదాం అనుకున్నా. అంతేనా? నేనేమనుకున్నా అంటే మిమ్మల్ని ఆయన ఎత్తుకోమని చెప్పా. ఆయన నన్ను ఎత్తుకుంటే ఆయన్ని నలుగురు ఎత్తుకోవాలి. అది ఏంటి చెప్పండి. ఎత్తుకుంటారా? ఎత్తుకోవాలా? ఎత్తుకుంటారా? ట్రై చేయండి. అదే తమ్మాయి పిలిచింది పాండన్న. పాండన అన్నా, పాండన. హలో పిలిచింది పాండన. పాండన పక్క పెట్టి అన్నదే తమ్ముడుదే. అబ్బాబ్బా, పాండన పక్కకు పండు లాంటి మనిషి నీ పక్కకు వచ్చింది. మరి సరే రండి ఒకసారి చేయి పట్టుకోండి. ఇప్పుడు కాదంటున్నారు. ఏమో మరి మీకు ఎప్పుడు కథ బాగా. లేదు, ఒక్కసారి నిజంగా నా కోసం మా దూబైకి గట్టిగా ఒకసారి వేసుకోరా ప్లీజ్. ఏదేమైనా నేను పక్కకు పోయి చేసేస్తా. ఏ రాజమౌళి, మా ఆవిడ కొడుతుంది, ఇప్పుడు కాదు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కలుద్దాం అని చెప్తున్నారు ఆయన. సో నిజంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అందరికి హార్ట్. ఏంది ఆయన పిలిచినావు, ఆ బాధని తీసి వచ్చా. నన్ను పక్కన పెట్టుకొని అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఎవడ్రా నువ్వు? ఏం తాగొచ్చావా? తన్మయ్, అప్ప నీ కళ్ళు భలే ఉన్నాయి. అవునా? ఎలా ఉన్నాయో చెప్పనా? చెప్పు. పాండనా, ఈ అమ్మాయి కళ్ళు భలే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పనా? చెప్పు. నా స్టైల్లో చెప్తా. నీ కళ్ళు నాకిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి తీరు. అయ్యా, అంత గుండెలు అదినట్టు కొడితే నా పాట ఎవరికి అర్థం కాదు. నీ కళ్ళు నాకిని బారు, ఈ దండం పెడితే ఆగే. నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఈ జాతరకు తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. కళ్ళు మన్న గ్లాసులే, కళ్ళు మధ్య నా ప్రాణమే, మందు తప్ప నాకింకలో కన్ని లేకుండా చేసాయిలే. రేపుతున్న చెబలే, సునామీలే నా లోపలే, రోడ్డు మీద ట్రక్కను డ్రైవ్ నన్నబడు అపలే. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందులో పొంగేటి తీరు. ఇచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. ఇష్క సిపాయో, నా పాటలు బాయా. ఈ రోజు మందు దొరుకుతానని పోయి గల్లీ తిరిగి మందు తెచ్చుకున్నా. ఒక్కసారి నాకు కిక్కు దిగిపోయిందబ్బా. స్టఫ్ దొరికిందా? సరే కానీ నా కోసం ఇది కాదు కానీ నేను మా అక్కని కూడా పిలుస్తాను. నీ అక్క? మా అక్క. అప్ప నీ అక్కని? నీ అక్కని అమ్మరా. అప్పని తీయని దెబ్బ. ఇద్దరం బ్లాక్ వేసుకున్నాం కదా, ఒక్క దెబ్బగా 2 పిట్టలు. మా అక్క చాలా. రాజమౌళి అన్నయ్య, నా గురించి నువ్వు మాట్లాడు, ఆలోచించుకుని మాట్లాడు. నీ అక్క, నీ అక్కని నిన్ను, నీ అక్క. షడప్ అలా కాదు. షడప్ లేదు. రాజమౌళి, నీకు దమ్ముంటే మా అక్కని నన్ను పక్కన పెట్టుకుని పాట పాడు. అదే నేను అనేది, నీ అక్కని నిన్ను పక్కన పెట్టుకుని పాడతా. మీ అక్క ఎట్లని చెప్పరా? చెప్పు. మీ ఇద్దరం కలిసి ఒకసారి యాడ్ చేసినవే, ఇప్పుడు స్టార్టింగ్ లా. మీ అక్క ఎట్లని చెప్పనా? ఎటిఎస్ మందుతో పోలుస్తాడు చూసింది. వాటర్ బాటిల్. అప్పుడు అనసూయ గారిని పక్కన పెట్టుకుని పాడా.
వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయి పెడితే చేతి కంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది. నువ్వు బస్ స్టాండ్ కు పోయి బస్సు చూస్తుంటే ఎంత బోల్త పట్ట లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగున్నది లక్ష్మి ఎంత చక్కగున్నది. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత తెల్లగున్నది. ఎలక్షన్స్ లోన లిక్కర్ లాగా ఎంత చక్కగున్నది. ట్రక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నది. ఒక్కసారి నడుము. ఆహా, రెండు కాళ్ళ పెగ్గువు నువ్వు కడుపు చెర్ల దూకేసినావు, దాకా గిట్టిచ్చినావు. ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు, అయినా గాని నన్ను వదిలిపోరు. ఎంత చక్కగున్నారే. మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగుబోతు ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నారే లక్ష్మి, ఎంత చక్కగున్నారే. గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా, మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగున్నది లక్ష్మి, ఎంత చక్కగున్నది. మేకపు వేసిన చెరువులాగా ఎంత చక్కగున్నది. సిగ్గుపడుతున్నా సిగ్గే చెరువులాగా ఎంత చక్కగున్నది, ఎంత చక్కగున్నది లక్ష్మి, ఎంత చక్కగున్నది. ఏయ్, ఇప్పటి వరకు నువ్వు చాలా చేసావు. మా అక్క గురించి పాడమంటే ఫారెన్ బాటిల్ లోకల్ బ్రాండ్ నాకు అది నచ్చలేదు. ఇంత మంచి ప్రోగ్రామ్ చెప్పి నువ్వు తాగొచ్చావా? ఎవరు? నువ్వు. ఏ తాగి రాలే, మరి వచ్చినాకనే తాగినా. ఏయ్, నువ్వు అసలు ఈ చుట్టుపక్కల కనపడకుండా పోరా. పోలీస్ అన్నలు లైట్ తీసుకోండి. వాళ్ళు అక్టోబర్ 2 అంటే కింద నియమాలు వర్తించును, జోకులు ఎవరిని ఉద్దేశించినవి కావు, సీరియస్ గా తీసుకోకుండా. అమ్మాయి, ఈ మాస్ మనిషితో ఎట్లా భరిస్తున్నావు? ఏంది? తప్పదక్క, 9 సంవత్సరాల నుంచి అన్నయ్య అని ఒక బిరుదు ఇచ్చేసా. ఆయన కనపడగా నీకు అన్నయ్య అయిపోయింది. హలో, ఆయన చూడు, నువ్వు చూడు ఎలా ఉన్నావో. ఆయన పాలరాతి బొమ్మలా ఉన్నాడు, అదే నువ్వు పాలిచ్చే గేదెలా ఉన్నావు. నీకు ఆయనకి తేడా లేదా? దాన్ని తక్కువ వచ్చిన ఉంది నువ్వు. వద్దొద్దు, నాకు డేట్ ఫిక్స్. ఆయన ఎవరు లేదు ఆల్రెడీ. రాజమౌళి అన్న వస్తే నేను ఇంట్రడక్షన్ ఒకటి ఇద్దాం అనుకున్నా. రాజమౌళి అన్న జబర్దస్త్ రాజమౌళి తాగి రావాలా, ఊగుకుంటా వాడాలా అని. కానీ వాళ్ళు అక్టోబర్ 2 కదా, తాగిరాడు ఊక్కుంటూ వాడు అనుకున్నా కానీ అంచనాలు మన అందరు అంచనాలు తప్పు చేసిండు. అమీన్పూర్ ఇక్కడ గ్రౌండ్స్ లో జన సముద్రం అండి. ఒక్కసారి చూడండి, పండగ శోభ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ రావణ దహనం అలానే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది వస్తున్నారు. ఈ చివర నుంచి ఆ చివర వరకు జనాలు ఒక పెద్ద సముద్రమే కనిపిస్తుంది. మీ పేరు? పద్మ గారు. సో ఇక్కడ అమీన్పూర్ లో చాలా బాగుందండి. పాండురంగారెడ్డి గారు చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మీరు ఎన్ని ఇయర్స్ గా వస్తున్నారు ఇక్కడికి? రీసెంట్లీ మాది ఆంధ్ర అనమాట. రీసెంట్ గా ఇక్కడికి వచ్చినాం, ఇది చూడడానికి వచ్చినాం. ప్రతి ఇయర్ మంచిగా జరుగుతుందని తెలిసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఎన్నో ఇయర్ ఇది? సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఇయర్ ఏది బాగుంది మీకు? ఏది బాగా నచ్చింది? ఇదే బాగుంది మాకు. ఇదే బాగుంది కదా. ఓకే, సో 9 రోజులుగా కూడా వస్తూనే ఉన్నారా ఇక్కడికి? 9 రోజులు. ఓకే, ఇవాళ గ్రాండ్ సక్సెస్ అవబోతుంది అనమాట. 2025 విజయదశమి ఈ రోజు ఇంకా ఇంకా చాలా బాగుండబోతుంది. కల్చరల్ యాక్టివిటీస్ అది కూడా చాలా బాగున్నాయి. సింగర్స్ అది కూడా చాలా బాగా పాడుతున్నారు. నేను లోపల నుంచి వచ్చా, మీరు బయట నుంచి ఎంట్రీ ఇచ్చారు. లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అయితే థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. ఇక్కడ ఏది బాగా నచ్చుతుంది? దసరా బతుకమ్మ రెండు బాగా చేస్తారు. రెండు బాగా చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కదా, ఎన్ని ఇయర్స్ గా? 4 years. 4 years గా. ఓకే, ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ బాగుంటాయా? ఇక్కడ రావణ దహనం బాగుంటుందా? బతుకమ్మ అంతా కూడా ఇక్కడే చేస్తారు కదా? అన్ని ఇక్కడే చేస్తారు. ఓకే, హలో అండి. హలో, ఏంటి ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ టీ మీకు కూడా. థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా ఒక పెద్ద వాతావరణం, శోభ అంతా ఇక్కడ కనిపిస్తుంది. పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ బతుకమ్మ బాగా చేస్తారు. బతుకమ్మ ఇక్కడ విజయదశమి సందర్భంగా చాలా స్పెషల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా? అవును, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తుంటారా? మేము ఇక్కడికి వచ్చి 4 years అయింది. మన ఆంధ్ర. ఓకే, మీది ఆంధ్ర. 4 years గా కంటిన్యూస్ గా వస్తున్నారా? వస్తున్నాం. ఏది బాగా నచ్చింది ఇక్కడ? మాకు బతుకమ్మ ఇదే దసరా. ఓకే, నైస్. హలో అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. మాది ఆంధ్ర.
ఓకే మా బాబాలు అమీనపూర్ లో ఉన్నారని వచ్చాం. ఆహా 9 రోజుల నుంచి బాగా చేస్తున్నారు ఇక్కడ. ఓకే చూస్తాకు వస్తున్నాం, రోజు వస్తున్నాం. ఆ, చాలా సంతోషంగా ఉంది. రోజు వచ్చేది ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చి చూసేది వచ్చేది ఒక చాలా ఎత్తు. అసలు చాలా సంతోషంగా ఉంది. మొత్తం అమీన్పూర్ ఇంతలా జరుగుతుంది. అమీనపూర్ మొత్తం టాప్ అంతా ఇక్కడే ఉంది అంత కదా. మొత్తం అసలు ఇంత జనం ఉంటారని నేను అనుకోలేదమ్మా. ఆ, ఇదే ఫస్ట్ సంవత్సరం వచ్చాం. ఓకే ఇంకా బాబాలు ఉంటారు కాబట్టి ఆట వస్తాం చూస్తాకి. ఏ టైం వరకు ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు 10 వరకు ఉంటుందంట, 10:30 వరకు. 10 వరకు. ఆ. ఇంట్లో అన్ని తినేసి వచ్చారా? వండేసుకొని వచ్చాం, వెళ్ళా తింటాం. ఓకే, ఇక్కడ వెళ్ళాక- కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి చూసి వెళ్దామని వచ్చాం. ఓకే, చాలా సంతోషం, మీరు కూడా మాట్లాడిచ్చారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. అలా ఫుల్ ఎంజాయ్. ఓకే, విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి అమీర్పూర్ అంతా ఇక్కడే ఉందా? అవును, ఇక్కడే ఉంది. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము 3 years నుంచి వస్తున్నాం. 3 years నుంచి. 3 years లో ఏది చాలా బ్రహ్మాండంగా అనిపించింది మీకు? నెక్స్ట్ పోయిన ఇయర్ది చాలా బాగా చేశారు. మరి ఇప్పుడుది ఇంకా నేను వెళ్ళలేను కదా. ఇంకా వెళ్ళలేదా? లోపల మామూలుగా లేదండి, ఇసుకేస్తే రాలంత జనం ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు ఇలానే ఉంటారా? ఎప్పుడు ఇలానే ఉంటారండి. ఓకే, సో ఇక్కడ బాగా రావణుడు ఇవన్నీ సెటప్ చేశారు, రావణ దహనం ఇదంతా కూడా చూసేంత వరకు ఉంటారా? ఉంటామండి. మీరు అమీర్పూర్ లోనే ఉంటారా? లేదు ప్రీవియస్ ఇక్కడ ఉండే వాళ్ళము ఇక్కడ ప్రణో విలాస్ లో. ఓకే, సో మాకు ఇక్కడ అలవాటు సెంటిమెంట్, సో ఇలా వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ ఎన్నో ఇయర్ మీకు ఇది రావడం ఇక్కడ? ఇది 4th year యాక్చువల్ గా. 4th year. ప్రెసెంట్ మేము పాచిపల్లిలో ఉంటాము. ఓకే, దూరం వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్న అనుబంధంతో మళ్ళీ ఇక్కడ బాబా టెంపుల్ కూడా కొంచెం ఫేమస్ కదా. ఓకే, అలా వచ్చేస్తాం. ఓకే, రావణ దహనం ఇదంతా సెటప్ ఉంది. ఓకే. పిల్లలకి అవన్నీ కూడా రావణ దహనం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. యా, యా. అలాంటివన్నీ చూపించాలి. అలాంటి సంప్రదాయం అంతా కూడా ఇంకా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా ఫాలో అప్ చేస్తారు. యాక్చువల్ గా మన ట్రెడిషన్ అన్ని ఫాలో అప్ చేస్తారు. అలా కూడా వచ్చాం మేము. ఓకే, ఓకే, అయితే ఎంజాయ్ చేయండి. యా, థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమీన్పూర్ లోనేనా? ఎక్కడ అమీర్పూర్ లో? ఇక్కడ అక్కడ స్కూల్ దగ్గర, గవర్నమెంట్ స్కూల్ దగ్గరేనా? దగ్గర. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఏది బాగా నచ్చుతుందండి ఇక్కడ? మాకు ఈ ప్రోగ్రామ్ చాలా నచ్చుతుందండి. బతుకమ్మ అంటే వారం 10 రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. చాలా బాగా చేస్తాం. నేను విన్నాను మీ అమీన్పూర్ లో ప్రతి ఒక్క పండుగ కూడా సంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటారు అని చెప్పి. ఇదే నిదర్శనం ఇక్కడ. అసలు జనాలు ఒక ఎవరో ఒకరు వస్తుంటారు, ఫుల్ జనాలు బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా అసలు ఇంతమంది మొత్తం అమీన్పూర్ లో ప్రతి పిల్ల బీచ్ అంతా కూడా ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది. అంతేనా? మీ ఫ్యామిలీ వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారండి. అవునా? ఇంకొమ్ము అక్కడ చుట్టుపక్కల లింగంపల్లి నుండి కూడా వస్తారు. ఎన్ని ఇయర్స్ వస్తున్నారు మీరు ఇలా? మా పెళ్ళై 14 years అవుతుంది. 14 years నుంచి చూస్తూనే ఉన్నాం. వావ్, 14 years గా. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి అంత అంటే ఇంత వటుడింత అన్నట్టుగా ఇందులో వీళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, మిగతా ఏ విషయాలన్నా కూడా పెరుగుతూ వస్తున్నాయి అలానే. అవునండి, ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ అంతకు మించి అన్నట్టుగానే ఎవ్రీ ఇయర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఏంటి ఎన్నింటి వరకు ఉంటారు మొత్తం? 10 o'clock వరకు ఉంటాం. హ్యాపీ ఓపికని బట్టి. ఓపికను బట్టి. ఓకే, సో ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకేనా? అయ్యో, బతకనియండి మా మొగళ్ళ పరిస్థితి దారుణం అయిపోయింది. అయ్యో అక్క చూసిండ్రా? పాండురంగారెడ్డి కూడా చూస్తున్నాడు. చూసిండ్రా అన్న? ఈ పిల్లని ఎన్ని దెబ్బలు కొడుతున్నాడు వాడు, వేస్ట్ కాడు. ఎన్ని దెబ్బలు కొడతాడు అక్క, మీరు కూడా చూస్తారు కదా. పాపం దీన్ని కిందేసి కొడుతున్నాడు. మళ్ళీ నువ్వు కింద కూర్చోవేంద్రా? ఏదో ఈ పిల్ల మనం గిచ్చుకోవాలి, కొంచెం గిచ్చుకో. గిచ్చిండు. ఏమే మీకు డ్రమ్ములు సరిపోలేదు, ఆనిమూన్లు సరిపోలేదు, ఇంకేదో సరిపోలేదు. లాస్ట్ కు స్టేజ్ మీద కూడా అవ్వుకోరాయే. బతకనియండ్రే మొగోళ్ళని, బతకనియండ్రే. ఇప్పుడు ఆ పిల్ల ఈయన కొట్టిందా, వీడు ఆ పిల్లని కొట్టిండా చెప్పు? అదే గుమ్మ గుమ్మ కుదురుతుంది దాని కుదిరా లేదు, నిన్నెందుకు కొట్టిండే వాడు? ఫోటో తీయండి, తీసలేడు. ఆ. ఫోటో తీయకుండా మళ్ళీ కొడుతున్నాడు మీద నుంచి. సరే ఓ మీ కాపురం మీది, మా కాపురం అది పడ్డారు. అయినా ఒక మాటనే, ఏమాట? సన్న బియ్యం కావాలన్నా. మరి పెళ్లి కాకముందుకు ఏం చెప్పినావు? ఏం చెప్పినా? నన్ను పెళ్లి చేసుకోవే, నీకు సన్న సూదులాంటి బాస్మతి బియ్యం తీసుకొచ్చి పెడతా, బాస్మతి బియ్యం తీసుకొచ్చి పెడతానవా లేదా? అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు అది కరెక్ట్ కాదు. సన్న బియ్యం తిన్న వాళ్ళు అందరికి బీపీలు, షుగర్ ఇంకేమో వచ్చిపోతున్నాయట. అవును. అందుకే దొడ్డు బియ్యం, లావు బియ్యం తింటే నాలాగా దిట్టంగా ఉంటారు. అవునా? అవునా? సరే, కానీ ఒకటి చెప్తా చూడు. ఏంటిది? ఒకటి ఏం తింటే పెళ్ళం అదే తినాలి, ఒకటి తాగితే పెళ్ళం కూడా అదే తాగాలి. ఏంటండి మళ్ళీ చెప్పు. ఇక్కడ ఇప్పుడు చెప్పు. ఇప్పుడు బాగానండి అక్క. మొగడేం తింటే పెళ్ళం అదే తినాలి, మొగడేం తాగితే పెళ్ళం కూడా అదే. మీరు ఏం తింటే మేము తినకపోవచ్చు, కానీ మీరు ఏం తాగితే అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ వేదిక మీదకి విచ్చేస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా
ఈరోజు మల్లెపందిరి ముట్టిస్తున్నారు. పాండన్న చెప్పగానే అది ముట్టించాల్సిందిగా కోరుతూ పాండన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సిఐ గారిని ఒక్క నిమిషం వచ్చి అందరికీ దసరా విషయం చేసి వెళ్ళవలసిందిగా నా ఒక్కంది కాదు, ఇక్కడ విచ్చేసినటువంటి అమీన్పూర్ ప్రజల తరపున, గ్రామ పెద్దల తరపున, అందరి తరపున ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అమీన్పూర్ సిఐ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి మన జానులీరి గారు చేసిరు. అలాగే ప్రభా గారు, రాజమౌళి గారు, తన్మయ్ గారు, కనకవ్వ, జంగిరెడ్డి అన్న, అలాగే రషీద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జంగిరెడ్డేనా? నన్ను గుర్తు పట్టినావా? పట్టినన్న నిజంగా చెప్పు, నన్ను గుర్తు పట్టినావా? గుర్తుపట్టాలి. పాండురంగారెడ్డి అన్న కానీ మీరు అట్లా కాదు, నువ్వు ఇవాళ ఒక్కరోజు చెప్పకు, ఒక 25 సంవత్సరాల కింద గుర్తు చేసుకో. 25 సంవత్సరాల గతాన్ని మనం ఇద్దరం కలిసి ఇదే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసినాం. మన ఇద్దరం కలిసి చేసినాం. మాణిక్య రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సొన్నైల యాదగిరి, మనం అందరం కలిసి చేసినాం. చెరుకట గుర్తుందా? గుర్తుందన్న. జ్ఞాపకాలు గుర్తున్నాయా? మరి నువ్వు అప్పుడే మర్చిపోతే ఎట్లా? మేము చూసి మీరు చేసినా మేము చూడలేం. ఇప్పుడు ఒకసారి చేయండి చూసి. చాలా వద్దులైంది. ఒకప్పుడు చిన్నప్పుడు వచ్చింటాడు. 25 సంవత్సరాలు. అవునన్నా, ఒకసారి గుర్తు చేద్దామని. థ్యాంక్ యూ. ఇప్పుడు సిఐ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమీన్పూర్ గ్రామ ప్రజలకి మరి ప్రత్యేకంగా ఇంత గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి, మరియు మా మిత్రులు కౌన్సిలర్స్ అందరికీ, తర్వాత ఇక్కడికి విచ్చేసిన భక్తులకు, పట్టణ ప్రజలందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. పాండురంగారెడ్డి అన్న ఏదో ప్రోగ్రాం చేస్తున్నా అంటే నేను ఏదో సాదాసీదా ప్రోగ్రాం అనుకున్నా, కానీ ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముందుగా పాండురంగారెడ్డి గారికి, మరియు టీపీఆర్ యువసేన సభ్యులు, దాని ప్రెసిడెంట్ రిషి గారికి, మిగిలిన మిత్ర బృందాన అందరికీ, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ఇంత మంచి ప్రోగ్రాం చేస్తూ పోలీసు వారికి సహకరిస్తున్న ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ప్రోగ్రాం అందరం మంచిగా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలంటే మీ అందరూ నాకు కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా బహుశా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది మన బీరంగూడ టెంపుల్ దగ్గర. అలాంటిది మళ్ళీ మన దగ్గర రిపీట్ అవ్వద్దు అని అంటే మీరు నాకు కోఆపరేట్ చేయాలి. క్రాకర్స్ ఇక్కడి నుంచే మీరు ఎంజాయ్ చేయాలి. దయచేసి ఇప్పుడు ఏదైతే బార్డర్ లైన్ ఉందో అది దాటి మాత్రం అక్కడికి పోవడానికి ఎవరు ప్రయత్నం చేయకండి. మరీ ముఖ్యంగా పేరెంట్స్ అందరూ చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరందరూ ఈ ప్రోగ్రామ్ని బాగా ఎంజాయ్ చేసి మీరందరూ సేఫ్గా ఇంటికి వెళ్తేనే నాకైనా ఈ ప్రోగ్రాం నిర్వహించిన పాండురంగారెడ్డి గారికైనా సంతోషంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో నిర్వహించాలని, దీనికి కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నరేష్ సిఐ గారిని గ్లోబుని బెలూన్ని వెలిగించి ఆకాశంలోకి విడవలసిందిగా కోరుతున్నాం. అందరు ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఇంత మంచి కార్యక్రమానికి పోలీస్ శాఖ నుండి సహకారం అందిస్తున్నందుకు వారికి మరియు వారి సిబ్బందికి మరొకసారి పాండురంగారెడ్డి అన్న అండ్ రిషి టీం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జానును పిలుస్తాం కానీ జాను కన్నా ముందుగా మన మట్టి గొంతు కంచు కంఠం మైకు పట్టుకుంటే 4 దిక్కులు దద్దరిల్లాలి. కనుక వస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పిలుద్దాం. అవాదా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా బిడ్డలారా? కనకవ్వ వీళ్ళందరి తరపున నీకు థ్యాంక్స్. ఎందుకు అడుగు? ఎవరు? నేను థ్యాంక్స్ చెప్తా నీకు. ఎందుకు అడుగు? ఎందుకు చెప్తావునా? ఇంతసేపు బతిలాడితే కూడా చప్పట్లు కొట్టాలి. అరవలను రాగానే అరిసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకసారి గట్టిగా తుమ్మల పాండురంగారెడ్డికి నా నమస్కారాలు. పక్కనే ఉన్నా గిన్నే ఉన్నా సందీప్ కు, నన్ను పిలిచిన సందీపు, ఈ తేజ మీద ఉన్న పెద్దలు, ఈ ఊరి జనము అందరికీ నా నమస్కారాలు పదే. అమీన్పూరు పెద్దలకు, చిన్నలకు, మన పబ్లిక్ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. బాగున్నారా అందరూ? కనకవ్వ నువ్వు నర్సపల్లి పాటప్పుడు నీతో పాటు చేసిన ఇంకొకరు ఈడు ఉన్నారు. నా బిడ్డ జాను ఉన్నది. నా బిడ్డ జాను ఉన్నది ఈడ. కాదు, జాన్ అంటే నెమలి పిల్ల లెక్క చెంగు దొంగుతుంది. ఓ నెమిలి పిల్ల లెక్క ఎగురుతుంది నా బిడ్డ జాను కదా. ఆమెతో పాటు నువ్వు కూడా సమానంగా ఎగిరినావు కదా పాటలో. ఎగిరినా, నా బిడ్డలు ఎగిరినా కొద్ది నేను ఎగిరినా. మరి ఈ బిడ్డలందరి కోసం ఒకసారి ఎగరరాదు మీ ఇద్దరు ఒక్క స్టెప్. ఏమంటారు? ఓ జానక్క, జాను 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 ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. వైబుంది బేబీ వైబుంది. జానపద కళాకారిణిగా మట్టి నుండి చిన్న చిన్న స్టెప్పులతో డి లాంటి వెండితెరని గట్టిగా ఢీకొట్టి విన్నర్ అయిన జాను లిరి. భావోద్వేగాల పుట్ట. అంతేనా? డాన్స్ కు చాలా బాగున్నాడు. జాను బాగుంది, లిరి బాగున్నాడు. నేను బాగుంటాడు బాగున్నట్టే. రైట్. జానుకు అందరూ ఒక్కసారి అందరూ గట్టిగా జై భవానీ, ఇంకా గట్టిగా జై భవానీ. పాండన్న థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి పిలిచినందుకు నేను ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వదిన మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అచ్చుడితోనే చాలా ప్రేమగా నన్ను పలకరించారు. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ అన్న నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాపీ దసరా. మీ అందరికి కూడా హ్యాపీ దసరా. ఇంకా లేట్ వద్దు, మనకు మాటలు రావు అస్సలే. మన డాన్స్ ఓకేనా? షురూ చేద్దామా? ఒక్కసారి మీరు అందరూ గట్టిగా ఒకసారి ఓ వేసుకుంటే క్లాప్స్ కొడితే స్టార్ట్ చేద్దాం.
అందరు గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ జాను. ఇప్పుడు మళ్ళొక్కసారి మన ముందుకు రాజమౌళి అన్న అలాంగ్ విత్ బ్యూటిఫుల్ తన్మయి. అది అంతే ఒర్రండి ఒర్ర. అమ్మ తన్మయి తన్మయ్ అగో ఆమె ఎవరు ఉన్నాడని ఇందాకే సెలెక్ట్ చేసుకున్నది. మీరు అట్లా చేస్తే వాళ్ళు హట్టుగారా? అంతేనా తన్మయి? ఎంజాయ్ చేస్తున్నారా? మరి ఏంటబ్బా, ఒక్కసారి వేయచ్చు కదా గట్టిగా. ఓ వేసుకోండి. అది అమీన్పూర్ అంటే ఆ మాత్రం ఉండాలి. అబ్బాయిలు అబ్బాయిలు ఈ మాత్రం ఉండాలి. మీరు కనుక ఈ జోష్ లేకపోతే నాలో ఊపు రాదు. మరి ఓకేనా? నేను తాతయ్యలు అనలేదు, అబ్బాయిలు అన్న. నువ్వు ముందుకు వస్తున్నావు ఏదో పిట్టమ హోట వేసుకొని. హాయ్ అన్నేమో చక్రాల మీద చక్రాలు, బాంబుల మీద బాంబులు అంతా వేల్చి పడేస్తాను. ఇది వచ్చిన గుండెల బాంబు వెళ్తాను. అబ్బాయిలు అంటా లేకపోతే ఉన్నారా నగులుకుంటాను. హలో హలో, వాళ్ళు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ అబ్బాయిలు అంత అందంగా ఉన్నారు, ఇక్కడ అమ్మాయిలు అంత ముద్దుగా ఉన్నారు. నువ్వేమో ముసలం ఒకటి వేసుకొని ఉన్నావు. నేను ఒక్క నిమిషం. సరే మీరు నిజంగా చెప్పండి, మేమిద్దరం ఎలా ఉన్నాము? బ్లాక్ అండ్ వైటా? విన్నావా? ఏమండి, దసరా పండుగ పుట్టింటికి పోదామన్నా నా పిల్లం. నేను రెడీ గంట సేపు అవుతా, ఇంకా లోపట్నే ఉన్నది. ఏమే తన్మయ్, సాయ్ తన్మయ్, శివుడా దీనికి ఏమే తన్మయ్. అబ్బబ్బబ్బబ్బా, రాత్రి అంతా నిద్ర పట్టలేదు తెలుసా? దోవలు పీకినా అని చెప్పి నేనేదో పీకిన అనుకుంటా. నేను అదే చెప్తున్నా, దోమలు తప్ప నువ్వేం పీకలేవని. ఒక్క నిమిషం ఆగండి. కనీసం అక్కడ బాత్రూమ్ కి డోర్ అయినా పెట్టించొచ్చు కదా. ఏమైంది? అక్కడున్న కుర్రోళ్ళు అందరూ తొంగి చూస్తున్నారు. చూసారా? చూస్తే చంపేను. చూస్తే వాళ్ళే వస్తారు కానీ ఆ కిటికీకి కట్టెనన్నా కట్టించవచ్చు కదా. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారు. చూసారా? చూడబోయారా? చూస్తే ఊరుకుంటారా? చూస్తే వాళ్ళే ఊరుకోరు. అంతేనంటారా? అసలు ఇవాళ భలే రెడీ అయినవే. నిజంగా మామూలు అందంగా లేవే. ఎలా ఉన్నా? బాహుబలిలో అనుష్క లెక్కున్నవే. నిజంగా ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటా చూడు. నిజంగా ఇంటికాడుంటేనేమో పెండ తట్ట ముఖం వేసుకొని ఒక నైట్ వేసుకొని గిన్నెల చెంబులు తోవేది నైట్ తోటే, వాకిలు ఉడిచేది నైట్ తోటే, పిల్లలం చేసే నైట్ తోటే, మళ్ళీ అట్ట అన్న పొద్దున్న దాకా పనులు చేసి రాత్రిపూట వాళ్ళకి వచ్చి నైట్ తోటే వస్తారు. గబ్బు ముఖం ఏంటి అనగానే మంచిగా రెడీ బయలుదేరా. హలో హలో, ఎక్కువ మాట్లాడుకో. మొగుడన్న పోస్ట్ ఇచ్చాను కాబట్టి పడుతున్నాను, అర్థమైందా? పోస్ట్ నీకు ఒక మాట చెప్తాను, వింటారా? ఆ ఎదురింటి సుబ్బారావు చూడండి, వాళ్ళ ఆవిడ్ని 4 రోజులు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. ఏ రోజన్నా తీసుకెళ్ళావు నువ్వు? నేను తీసుకపోతే రాగాట వస్తలేదు. మరి అంటే నీ పెళ్ళం నేనా ఆవిడ? మరి నువ్వు ఆవనంటావు కదా. సరే అవన్నీ వదిలేండి. ఆ పక్కింటి లక్ష్మితో గొడవ ఏంటి? అబ్బాబ్బా, ఆడోళ్ళు అంటేనే అనుమానం, అనుమానం అంటేనే ఆడోళ్ళే. బ్రదర్స్ మీరు అందరు చెప్పనా, ఉదయం ఎవరైనా టిఫిన్ చేసే టైం మన ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేదురు రండి అంటాం. మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు వస్తే ఏమంటాం? లంచ్ ఎదురు రండి అంటాం. రాత్రి పడుకునేటప్పుడు వచ్చింది పడుకున్నా అని చెప్పి. అరే ఎక్స్ట్రా, మన ఇల్లు చాలా పెద్దది, ఏదో ఒక రూమ్ లో పడుకుంది రామ్మా అని పిలిచా. అంతేనా? అంతే. ఒకసారి రండి, పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంది, ఏ రోజన్నా ఒక నగ నట్ర కొనిచ్చారు? నగ నట్ర పెట్టడానికి నాది కళ్యాణ్ జ్యువెలర్ కాదు, మరి కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే 2 ఇడ్లీతో ఒక సిల్లి గారెత్తా నీ అయ్యా. చాలా ఎక్కువ మాట్లాడి, మీరు ఇలా మాట్లాడితే వీళ్ళలో ఎవడో ఒకరితో లేచిపోతా నేను ఇక్కడ. చూస్తారా అన్న, నా గుండెలు ఎట్లా వెళ్తుంది బాబు. హలో, పాండ్రంగా అక్కడ వేస్తాడు, నువ్వు ఇక్కడ గుండెలో వెళ్తాను. నన్ను రంగా బావ ఆల్రెడీ నాకు చెప్పాడు. రంగా బావా? వామ్మా. హలో, ఇప్పుడు మన ఇద్దరం మొగుడు పెళ్ళాలం కదా. అవును. మరి అలా మాట్లాడవేంటి? ఇన్ని రోజులు అవుతుంది కానీ ఆ తలకి దెబ్బ తగిలింది ఏంటి? సుబ్బారావు గారు రాడు తీసుకొని వచ్చిండే. వాడు కొట్టినప్పుడు నీ చేతిలో ఏం లేదా? వాడి పెళ్ళాల్సి నా చేతిలో ఉన్నది. అరే ఇట్రా, ఆడి పెళ్ళని చెయ్యింది, ఈడి పెళ్ళని చెయ్యింది, నేను ఎవరి దగ్గరికి పోవాలరా? అగో ఉన్నాడు కదా నీ కలర్ఫుల్ కలర్. ఏమయ్యా, నీకు కొంచెం అన్నా ఉందా? ఉన్నది కొంచెం.
బాగానే ఉన్నది. నేను అది కాదండి. చాలా పెద్ద ఆయన మనస్సు. ఛీ, చూడు నీ పెళ్ళాన్ని ఎన్ని మాటలు అంటున్నాడు. ఏయ్! నువ్వు నా పిల్లని ఆయన పిల్లని కాదు. నీవు స్కిట్ లో మాత్రమే ఆయనకి మనసు ఇచ్చేస్తాను నేను. కావాలంటే ఆయన ప్యాంట్ లో ఒక పుట్టుమచ్చుంది చూడు. ఎంతైనా మా మగాళ్ళు తెలివి గల వాళ్ళని. ఎవరు? మేము మగాళ్ళ తెలివి గల వాళ్ళం. సరే మీ మగాళ్ళందరూ తెలివి గల వాళ్ళేనా? అవును. తెలివి గల వాళ్ళేనా? అవును. సరే మీ మగాళ్ళందరికి ఒక పరీక్ష పెడతాం. పెట్టు. ఇదే రోడ్ లో మీ మగాళ్ళు మా అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నాము. మీకు ధనం అనే మూట, జ్ఞానం అనే మూట దొరికింది. నీ మూట కాదు. అదే ఓకే. మీ అబ్బాయిలు ఏ మూట మా తీసుకుంటారు? మొగాళ్ళకు ధనం అవసరం, ధనం కూడా తీసుకుంటా. అవునవును, మీరు దొబ్బి తాగడానికి బీర్లు కావాలి కాబట్టి డబ్బులు తీసుకుంటారు. కానీ మా ఆడవాళ్ళు చాలా నెమ్మదస్తులు, మంచి మర్యాద ఉన్న వాళ్ళు కాబట్టి జ్ఞానం అనే మూట తీసుకుంటారు. అవునులే, ఎవరికి లేదు వాడు తీసుకుంటాడు. ఇస్తావా? చాలా ఇస్తున్నా. సర్లే కానీ ఒక సినిమాకి తీసుకెళ్ళొచ్చు కదండి. అబ్బా ఎందుకండి? ఏంటి? అవును, ఇప్పటికిప్పట్లో రెడీ ఎందుకే? మీరు ఇలా మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానండి. అబ్బా సారీ, అటుపోతాను అటే. అంటే అక్కడ అయస్కాంతంలో లాగుతుంది. అంటే మీ నాన్న నీ మీద? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. కూతురుకు లంగ పెట్టాను, నా పుట్టిన నా కొడుకు బెంగ పెట్టా. లేకపోతే నువ్వు నన్ను ఏమన్నా అను, మా నాన్న అంటే మాత్రం ఊరుకోను. లేకపోతే ఏంటంటారేంటండి? పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది మీకు? కనీసం పెళ్ళాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఒక ముద్దు ముచ్చిట ఏదన్నా ఏమీ లేదు. ఏమో అటు చూసుకుంటూ చెప్తాను, అటు చూసుకుంటూ చెప్తాను. ఆయన నన్ను ఎత్తుకోమంటేనే సతికిల పడి అక్కడ కూర్చున్నాడు. ఇంకా ముద్దు ముద్దు ఏం చేస్తాడు చెప్పండి? ఇగో ఇది బస్ స్టాండ్. అవును, వెదవగాళ్ళు వస్తా ఉంటారు. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరే. వెదవనంగా రెడీగా ఉంటాడు. అగు ఎవర్రా ఈ చక్కని చుక్క? నీ అక్క. ఎందుకురా బొక్క? ఓ మన పిల్లమా? మన పిల్లం కాదు, నా పిల్లం. అదే అదే సార్, నేను ఎవడి పెళ్ళాంది అంటే మీరు అనుకుంటే అర్థం కాలేదు నాకు. ఏంటి రా దాన్ని ఎట్లా చూస్తాను? కొంచెం సెండింగ్ ఆవిడని చూస్తే నాకు ఒక కవిత వస్తుంది. ఆవిడని చూస్తే నీకు కవిత చెప్పాలనిపిస్తుంది. దాన్ని చూస్తే నాకు కక్కే రాదు సరిగ్గా. నీకు కవిత వస్తుంది, ఏడ్చి సావు. అడుగులో అడుగు, నీకు పడతాను గొడుగు, నీకేం కావాలో నన్ను అడుగు. దాని మూతికి అడుగు. ఎందుకు వస్తారా రే? ఎందుకు వస్తారు? అరే నీకేం పని పాట లేదురా? మనకి ఏం పని ఉండదు, ఏ పని ఉన్నా పనుడే చేస్తాడు. అంటే ఇంట్లో బట్టలు ఉతకడం పనుడే చేస్తాడు, అంటు తోవడం పనుడే చేస్తాడు, పశువులను కడగడం పనుడే, నీ పెళ్ళతో కాపురం చేయడం పనుడే అనుకున్నారా? పెళ్ళే కాలేదు సార్. ఇట్లా పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదా ఇప్పుడు. సరే, మీ అత్త మామలు నీకు చిన్నది ఇస్తానంటే పెద్దది అడుగు. ఐ మీన్ బైక్ ఇస్తానంటే కార్ అడుగు, ఇల్లు ఇస్తానంటే 10 ఎకరాల పొలం అడుగు. పిల్లనిస్తానంటే దాని తల్లిని అడుగు. ఎందుకే నువ్వు ఇట్లా తయారైనావు? ఏమన్నా ఆడోళ్ళు ఉంటే కట్నం తక్కువ తీసుకోకూడక, పెళ్లి మంచిగా చేసుకో, అవునా శుభ్రంగా చూసుకోంటారు. కానీ చిన్న అయితే పెద్దది అడుగు, పెద్ద అయితే దెబ్బ అట్లా పడాలి నీకు, దెబ్బలు అని. ఏంద్ర నీ బాధ? సొట్లు ఆహా, ఇవ పేరా సోనాలి. హలో, ఏం బిందా? ఈ బిందె కాదురా, 2-3 సొట్లు తీస్తావా? బాబు, మీరు సొట్టలు తీయద్దు, నొత్తలు తీయద్దు, కానీ నా కోసం ఒకే ఒకసారి మా అబ్బాయిల కోసం నీ స్టైల్లో ఒక పాట. నా పాట కొద్ది పక్కకు పోయా. బార్ షాపుల్లో ఒక పీరు. అబ్బాయి అన్ని బార్ షాపులు బందునే. బార్ షాపుల్లో ఒక పీరు నా కోసం పొంగింది ఈ వేళ. బార్ షాపుల్లో ఒక పీరు నా కోసం పొంగింది ఈ వేళ. ప్లేటులో ఒక చికెన్ ముక్క తెలుసా ఈ వంతు లెక్క. ప్లేటులో ఒక చికెన్ ముక్క తెలుసా ఈ అక్క లెక్క. జాతి సోడా కలిసిన నాడు ఏ స్వర్గము చాలదే. రమ్ రమ్ తేరా గుంపుదాం, రమ్ 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 తేరా గుంపుదాం. బార్ షాపుల్లో ఒక బీరు నా కోసం పొంగింది ఈ వేళ. చాలా చాలా బాగుంది అమ్మాయి. నాకు డౌట్. ఏంటి? పాడతా.
అన మందు మానేయాలని ఉన్నది మావా, మానేస్తే రందిలో ఫుల్ వేస్తాను మావా. థ్యాంక్ యూ. తన్మయ్, నాకు డౌటే. ఏంటి? నేను నల్లగా ఉంటా, అది ఊరందరికీ తెలుసు. నా భార్య కూడా నల్లగా ఉంటది. నీ పక్కింటి ఉన్నాడు చెప్తాడు. అంటే పక్కనే ఉంటారు కదా. మీ ఇద్దరు నల్లగా ఉన్నావు, మాకు పుట్టినోడు తెల్లగా పుట్టిండేంది? ఇప్పుడు నీ డౌట్, నువ్వు నల్లగా ఉన్నావు, మీ ఆవిడ నల్లగా ఉంది, మీకు పుట్టినోడు తెల్లగా ఉన్నాడు, అంతేనా? అవును. మనలో మనమాట. ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదే. పెత్తనం ఆవిడదైనప్పుడు ఇత్తనం ఎవరిదైతే నీకెందుకురా? పాట పాడు మూసుకొని. అమ్మో, పాట పాడతాను. ముత్యమల్లే మెరిసిపోయే మందు చుక్క, నోటికిట్ట తాగగానే అంత కిక్క, బారే షటరు తెరిసిందిలే, బారే షటరు తెరిసిందిలే, నాకు తోడే స్టప్పై కూసిందిలే, ఊరే ఈ ఊరే నాపై కూసిందిలే, నేను నైటీ వేస్తే దిగుందిలే, ఊరే నాపై కూసిందిలే, నేను నైటీ వేస్తే దిగుందిలే, ముద్దమల్లే మెరిసిపోయే మందు చుక్క, అబ్బా నోటికిట్ట తాగగానే అంత కిక్క. ఎలా ఉంది? చాలా బాగా పాడావు. సో నిజంగా ఈ రోజు మన షో ఇంత గ్రాండ్ గా జరగడానికి సో పెద్దలందరి సహకారంతో ప్లస్ నా కోసం ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న కళాకారులు అందరి కోసం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ ఎస్పెషల్లీ మమ్మల్ని అందరినీ ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికి చాలా థ్యాంక్స్. నువ్వు సప్పట్లు కొట్టారా? మొగోళ్ళే కొడతారు, ఆడవాళ్ళు కొడతారు ఎందుకే? వాళ్ళు ఇంటికి నా ఫ్యాన్స్, నా సభ్యులు. అవును, నువ్వు 90 ఆయన 90. మా వాళ్ళు థింగ్సే. అవును, ఇంత మంది ఉన్నా కానీ ఇంత ముగ్గురే చాలు ఇక్కడ మొత్తం. ఓకే ఓకే. అంటే ఫుల్లా హాఫా? రెండును. ఓకే. బారు చూడు బీరు చూడల మామ, బారుకెళ్ళే దారి చూడు, బారు చూడు బీరు చూడల మామ, బారుకెళ్ళే దారి చూడు, దుఃఖ వయసు దుఃఖ వయసు దుఃఖ వయసు శరణు ముందు మామ, నాకు కోతుల దొరే చూడు, దుఃఖ వయసు శరణు ముందు మామ, నాకు కోతుల దొరే చూడు, తెల్ల తెల్ల డ్రాసులో నా మామ కడిగేనే చల్లని ఐసో, ఉల్లాసంగా 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 తాగుడు కాదు మామ, ఉద్యమౌల తాగుతుడు. థ్యాంక్ యూ అని చెప్తున్నా మీ ఫ్యాన్స్ కోసం అంత మంచిగా పాటలాడు. వాళ్ళు ఉంటేనే మనం ఉంటేనే. అప్పటి నుంచి పాడన్న స్టేజ్ మీదనే ఉన్నారు. నేను ఈ ప్రోగ్రాంకి వచ్చినప్పటి నుంచి ఒకటి అనుకుంటున్నా, మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కదా, ఈయన ఏందబ్బా ఈ స్టేజ్ మీద మాతో ఉండాల్సిన మనుషులు ఎక్కువ ఉన్నాడు, తప్పిపోయి రాజకీయాల్లోకి వచ్చిండేమో, ప్రజాసేవలు ఉన్నాడేమో అనుకున్నా. కానీ మీరు ఇందాక జంగిరెడ్డి అన్నతో చెప్పేది కదా పూర్వాశ్రమంలో కళాకారుడే అని, అది కొట్టొచ్చినట్టు మీరు చెప్పకుండా మాకు అర్థమవుతుంది. అసలు మీరు ఎట్లా వచ్చారు చెప్పండి రాజకీయాల్లోకి? అది ఎట్లా వచ్చినా అనేది నాకే అర్థం కాలే. ఆ ఫోన్ మాట్లాడుతున్నాడా వాడు ఆ పక్కోడు, ఇక ఉన్నోళ్ళంతా ఆ రెడ్ షర్టు, మేమంతా చిన్నప్పటి నుంచి దోస్తులం. స్టార్టింగ్ ఎప్పుడు ఎంత 30 ఏళ్ళ అయిందా, 30 ఏళ్ళ కింద గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. వాడు ఒక సర్పంచ్ ఫ్యాన్ అల్లా, నేను ఒక సర్పంచ్ ఫ్యాన్ అల్లా. వాడు నా మీద గెలిచిండు. లేవురా దండం పెట్టు, రత్నాల తెలిసారు. నేను ఫస్ట్ రాజకీయాలకు వచ్చిన ఫస్ట్ టైం మా కుటుంబం అంతా, మా చిన్న ఆయనలు, మా మొత్తం అందరు వానికే సపోర్ట్ చేసి. ఎందుకంటే వాడేమో ఒక ఫ్యాన్ అల్ల నిలబడ్డాడు, నేను ఇంకో ఫ్యాన్ అల్ల నిలబడ్డా. మా వాళ్ళంతా నువ్వు ఆ ఫ్యాన్లు వదిలేసి ఈ ఫ్యాన్లకు వస్తే నువ్వు నిలబడు. నేను ఒప్పుకోలే, నేను ఒకసారి అటు పోయినా నేను అటే ఉంటా అని చెప్పి మొండిగా ఉన్నా. నేను ఓడిపోయినా వాడు నా మీద గెలిచిండు. నేను అప్పుడు అనుకున్నా
ఏది ఏం కానీ మళ్ళొకసారి ఖచ్చితంగా అమీన్పూర్లో గ్రామ పంచాయతీ మెంబర్ గెలవాలనుకున్నా. మెంబర్ గెలిచిన, మళ్ళా తర్వాత ఎంపీటీసీ గెలిచిన, మళ్ళా తర్వాత కౌన్సిలర్ గెలిచి ఈ మీ అందరి ఆశీర్వాదంతో అమీన్పూర్ మున్సిపాలిటీకి చైర్మన్ అయినా. అంటే ఒక ఓటమి, ఆ మొండి పట్టుదల నన్ను అట్లనే తోలుకొచ్చింది. వాడేమో బిజినెస్లో పోయిండు, నేను పొలిటికల్కి వచ్చిన. నా మీద గెలిచినోనికేమో బిజినెస్ ఇంట్రెస్ట్, నాకేమో పొలిటికల్ ఇంట్రెస్ట్. నేనేమో ఇట్లనే వచ్చిన, వాడేమో బిజినెస్ లో సక్సెస్ అయ్యింది. నాకంటే చాలా గట్టిగా ఉన్నాడు. ఒక సలహా ఇయ్యాలి. తక్కువడు కాదు ఆడు. మీ ఇద్దరు దోస్తులు కదా, చిన్నప్పటి నుంచి చిన్న లొల్లికి విడిపోయేటోళ్ళు ఉంటారు కదా. మీ మీద ఆయన గెలిచి మీరు ఓడిపోయారు, కానీ మీ దోస్తానే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు కుళ్ళని పేరు ఎవరు ఒక్కనాడు కూడా ఏమ్రా అంటే ఏమ్రా అనుకున్నామారా సపడి అనుకోలే అంటున్నారు. ఎప్పుడు మాకు కొట్లాడుకున్నట్టు కానీ ఒక మాట అనుకున్నట్టు కానీ చరిత్రలో తెలియదు. ఇప్పటిదాకా అట్లనే ఉన్నాం, అట్లనే వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకు పిలిచి అడిగినామంటే, ఇంత గ్రాండ్గా ఒక ప్రోగ్రామ్ని కొన్ని ఏళ్ల నుంచి నడిపిస్తున్నారంటే లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది ప్రతి మనలో. కానీ ఆ మనిషిలో తన లీడర్షిప్ క్వాలిటీ ఉందని మీరు గుర్తించి ముందడుగు వేయడానికి రీజన్ ఏందో తెలుసుకోవాలనిపించింది. ఇవాళ ఈ వేదిక ముఖంగా చెప్పిన కదా, చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే వచ్చింది. మీకు ఇంకొకరిని పరిచయం చేయలే, ఇప్పుడు పరిచయం చేస్తా. లాస్ట్ ఇయరే పరిచయం చేద్దాం అనుకున్నా, లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకోని మర్చిపోయినా. అవునా? ఇప్పుడు మీ అందరి పరిచయం చేస్తా. ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆ విజయానికి కారకులు ఇప్పుడు పరిచయం చేస్తున్నారు మనకన్నా. ఈమె తెలుసు కదా, తెలుసా? ఓకే, నువ్వే. ఈమె కూడా తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలియదు ఎవరంటే ఆమె కూడా తెలుసు కదా, ప్రసన్న. ఇప్పుడు ఫస్ట్ కోడలు దేవేందర్ భార్య. ఈమె నా కోడలు. అంటే ఇద్దరు నా కోడలే, మళ్ళా అనుష ఫీల్. మీ అందరికీ లాస్ట్ డే పరిచయం చేద్దాం అనుకున్నా, ఈ హడావుడిలో వారి మర్చిపోయినా కాబట్టి మీ అందరికీ ఇప్పుడు పరిచయం చేస్తున్నా మా కోడలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇవాళ ఒక లీడర్ బయటికి రావాలంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇంట్లో ఉండరు, రాత్రి పగలు జనం మధ్య ఉంటారు. మీ అందరి త్యాగాలతో ఒక లీడర్ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇగో వచ్చిండు చూడు, వచ్చాడు చూడరా. ఏయ్ మన్మాడు. ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతున్నది. నర్సపల్లి పాటకు కనకవ్వ జాను కలిపి చేస్తారు. ఎంజాయ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు రావణ దహనం ఉంటుంది. ఇప్పుడు పాండన్న మిత్రుడు రాములన్న గారిని ఒక 2 నిమిషాలు వచ్చి మాట్లాడవలసిందిగా, అందరికీ శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుతున్నాం. అన్న మీరే.
ఆయన మాట్లాడిన తర్వాత రావణ దహనం ఉంటుంది. దయచేసి దాని తర్వాత అందరి కళాకారులకు పాండన్న చేతుల మీదుగా చిరు సత్కారం ఉంటుంది. మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, కళాకారులకు, కాలనీ వాసులకు, ముఖ్యంగా మన చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మన గురించి, అమీన్పూర్ ప్రజల గురించి, కాలనీవాసుల గురించి అందరూ సంతోషంగా ఉండాలని 15-16 సంవత్సరాల నుంచి అందరినీ ఆనందపరిచేందుకు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆయన మీ ఆనందమే నా ఆనందం అంటూ ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ గమనించండి సోదరులారా, ఇక్కడ మన మున్సిపల్ ఏరియాలో కానీ ఎక్కడ కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం ఎక్కడ జరపడు. ఇప్పుడు మన సార్ అన్నట్టు చిన్న ప్రోగ్రాం అనుకున్నామని మన ఎస్ఐ సాబ్ గిట్ట చెప్పిండు. చాలా చిన్న ప్రోగ్రాం అనుకున్న, చూస్తే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిండు పాండురంగారెడ్డి అని. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా పాండురంగారెడ్డికి మీ కరాశలతోటి ఒక్కసారి గట్టిగా సప్పట్లు కొట్టాలని నేను కోరుకుంటున్నా. గట్టిగా. అతడు మన అమ్మవారిని పెట్టి 9 రోజులు అందరికి కూడా ఆడపడుచులకు నవరాత్రులు జరుపుతూ, ఊకుమర్చనలు చేస్తూ, పూజలు చేస్తూ బ్రహ్మాండమైనటువంటి గుడిని కూడా ఇక్కడనే నిరూపించిండు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మనం అందరం ఇక్కడ రోడ్లో అమ్మవారు షెడ్ వేసి పెట్టేవాడు. ఇక ఆయన 15 సంవత్సరాలు చూసి 15-16 ఏళ్ళు చూసి అమ్మవారిని గుడినే ప్రత్యేకంగా నిర్ణయిస్తే ఎల్లకాలం అందరికీ దర్శనమిస్తుంది అని చెప్పి ఆ యొక్క దుర్గామాత గుడిని కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా ఊరు వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా మీకు ఎప్పుడు ఎల్లకాలం మీ అందరికీ ఎల్లకాలం దర్శనం ఇవ్వాలని ఆయన పెద్ద మనసుతోటి ఇలాంటి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. బతుకమ్మ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, దసరాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో మన గురించి, మన కాలనీల గురించి, ఊరు గురించి పాండురంగారెడ్డి చేసినటువంటి పనులు ఇంత అంత కాదు. మీరంతా గమనిస్తున్నారు సోదరులారా. డబ్బులున్నా, ఎన్ని ఉన్నా దమ్మున్నవాడు కావాలి. దమ్మున్నవాడు అంటే పాండురంగారెడ్డి. ఇవాళ ధైర్యము, దమ్ముతోటి ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందంటే మన అమీన్పూర్లో మన చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు, ఆయనకు మేము కూడా అందరము కార్యకర్తలము అండదండగా ఉండి కౌన్సిలర్లను కానీ, కోఆప్షన్ మెంబర్లను కానీ, అమీన్పూర్లో కూడా ఆయనకు అందరూ కూడా అభిమానులు, ప్రేమ అభిలాషులు ఉన్నారు. కాబట్టి అందరం కూడా ఆయనకు తిరుగు లేకుండా ఎంబడుండి ఎప్పుడు కూడా మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తామని మీ అందరి ముందు కూడా చెప్పడం జరుగుతుంది. సోదరులారా, పాండురంగారెడ్డి గారికి నేను ఒకటే మనవి చేస్తున్నా. ఇలాంటి ప్రోగ్రాము ఎప్పుడు ప్రజల గురించి, ప్రజల ఆనందం గురించి, ఊరు గురించి, కాలనీల గురించి నువ్వు ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండి అందరినీ కూడా, కాలనీ వాసులను, ఊరు వాసులను అందరినీ ఆనందపరచాలని నేను అతనికి మనవి చేస్తూ, నేను మరొకసారి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యం కూడా, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు అతనికి ఎప్పుడు చల్లగా చూడాలని నా మనస్పూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఇప్పుడు రావణ దహన కాండ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడో లక్కనే కూర్చొని
చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ ఇప్పటిదాకా ఇంతసేపు చాలా చక్కగా ఒక పద్ధతిగా కూర్చొని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయేంత వరకు మీరందరు సహకరించినందుకు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ వివిధ కాలనీల నుంచి విచ్చేసినటువంటి సోదరీమణులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఈ దుర్గా భవాని మాత ఆశీర్వాదము ప్రతి కుటుంబ సభ్యునిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన పెద్దలు స్థానిక శాసనసభ్యులు గూడమ్మాయి పాలరెడ్డి గారు వచ్చేది ఉండే పటాన్చెరులోనే ఆయన బిజీ ఉంది కాబట్టి అక్కడ నా రావణ దహనం జరుగుతూ ఉంది కాబట్టి రాలేకపోయిండు. వస్తా అని చెప్పిండు. ఆయన కూడా ప్రత్యేకంగా మన అందరి తరఫున గూడెమ్మాయి పాలరెడ్డి నాకు ధన్యవాదాలు తెలుపుదామా? గట్టిగా గట్టిగా ధన్యవాదాలన్నా. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము. ఆ రోజు నుంచి ఎప్పుడన్నా తమ్ముడు అంటే అన్నా నేనున్నా అని మా సందీప్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఈ అందరి సింగర్స్ను, ఈయన పెద్ద సింగరు, మన కేసీఆర్ సభలు, కేటీఆర్ సభలు, అన్ని సభలు చేసేటువంటి సందీపు ఎవరో కాదు, ఈ సందీపే. మీరు యూట్యూబ్లో కొడితే ఈ సందీపే. కాబట్టి సందీప్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి మీ కళా బృందానికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులందరూ మీరు చూసారు, అన్న చెప్పారు. కానీ సందీప్ అన్న గురించి 2 మాటలు చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమ గాయకుడిగా పదునైన గొంతు, పవర్ఫుల్ గొంతు, తెలంగాణ గర్వించదగ్గ గొంతు. ఎప్పుడూ తన గొంతును తెలంగాణ సమాజం కోసం డెడికేట్ చేసిన గొంతు అదే సందీప్ అన్న. ఇవాళ మేము అందరం ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద పాండురంగన్న ప్రోగ్రామ్ చేస్తున్నామంటే వెన్నుముక లెక్కండి మమ్మల్ని కోఆర్డినేట్ చేసి ఇప్పటిదాకా తనే శ్రమపడ్డారు. అన్న మా అందరి తరపున, తెలంగాణ సమాజం తరపున మీ సర్వీసెస్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా మీకు ఇష్టమైన మాకు ఇష్టమైన జై తెలంగాణ. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాండన్నకు మనసు పూర్తిగా అష్ట ఐశ్వర్యాలతో రాజకీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అమ్మవారు వారికి నిండుగా ప్రసాదించాలని, వారికి వారి కుటుంబానికి కళాకారులని కడుపు నిండా చూసుకునేటువంటి పాండన్న నిత్యం ప్రజలలో వెలుగొందాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ ఇప్పుడు కళాకారులకు అన్న చేతుల మీద నుండి సన్మానం. మొదటగా జంగిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. జంగిరెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం.
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ మొత్తం తరలి వచ్చి ఈరోజు అమ్మవారి రావణ దహన కాండకి ఇంత భారీ ఎత్తున పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఒక 6,000 నుంచి 7,000 మంది ఈరోజు రావణ కాండకు ఇక్కడికి వచ్చారు. ఈరోజు పబ్లిక్ ఏమీ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది. పబ్లిక్ అంతా హ్యాపీగా ఈరోజు రావణకండ చూసి ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని పబ్లిక్ అంతా హ్యాపీగా ఎవరి ఇంట్లోకి వాళ్ళు చేరారు. ఇది 16 సంవత్సరాల నుంచి మేము అమీన్పూర్ మున్సిపాలిటీలో అమ్మవారిని పెడుతున్నాం. ప్రతి ఇయర్ ఇట్లా మేము మా సొంతగా ప్రతి ఇయర్ మేము అమ్మవారి ఊరేగింపు కానీ రావణకాండ కానీ ప్రతి ఇయర్ చేస్తాము. మాకు మా ఎమ్మెల్యే గారు కూడా మైపాల్ రెడ్డి గారి సహకారం, మా ఎక్స్ చైర్మన్ పాండురంగారెడ్డి గారి సహకారంతో ప్రతి ఏడు మేము ఈ అమ్మవారి ఊరేగింపు కానీ ఈ రావణకండ ప్రోగ్రాం కానీ భారీ ఎత్తున చేస్తున్నాం. అమీన్పూర్లో ఇంత పెద్ద ప్రోగ్రాం అంటే చాలా పెద్ద ప్రోగ్రాము, బ్రహ్మాండంగా ప్రోగ్రాము జరిపించిండు మా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు. అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. విలేజ్ వాళ్ళు, కాలనీ వాళ్ళు, మున్సిపల్ మొత్తం కూడా ఆనందంగా ఇవాళ అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రతి సంవత్సరం 10-15 ఏళ్ళ సంది కూడా ఈ యొక్క ప్రోగ్రాం చేస్తూ అందరినీ ఆలరించాలి, నా ప్రజలంతా మంచిగా ఉండాలి, నా కాలనీ వాసులు మంచిగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాము ప్రతి బతుకమ్మలు కానివ్వండి, ఈ యొక్క దసరా కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, ఆడపడుచులకు అందరి కాలనీకి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రాములు చేస్తూ ఆయన ఎప్పటికీ ఏమనుకుంటాడంటే నా కాలనీ వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉండాలని నేను కోరుకునేది. అమీన్పూర్ డెవలప్మెంట్ కూడా ఎనలేని డెవలప్మెంట్ చేసిండు. 5 సంవత్సరాలు ఆయన చైర్మన్ అయ్యి మా అమీన్పూర్ మున్సిపల్ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా రోడ్లు కానీ, ఎలక్ట్రిషియన్ కానీ, డ్రైనేజ్ కానీ ప్రతిదీ ఆయన అన్ని కూడా ప్రజల గురించే తిప్పలవాడి ప్రజల గురించే పోరాడుతూ ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి పాండురంగారెడ్డి ముందు కూడా ఇంకా పెద్ద స్థాయిలో ఎదిగి ఆయన అందరి అభిమానాలను ఆదర్శనను కోరుకుంటూ ఆయనకు దేవుని యొక్క అనుగ్రహం ఎప్పటికి ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్న ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా. ఎందుకంటే ఇక్కడ ఇంత జనం వచ్చేసి అన్ని కాలనీల వాసులు వచ్చి ఫ్యామిలీస్తోని పిల్లలతో వచ్చి చాలా ఆనందంగా వాళ్ళు కూర్చొని కనీసం ఒక 4 గంటలు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు కూర్చొని, అలాగే రావణ దహనకాండ కూడా కంప్లీట్ అయ్యేందుకు కూర్చొని నాకు సహకరించినందుకు అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.